మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి మా ఓన్ వెహికల్లో కార్లో వెళ్ళాము. నెక్సాన్ కార్లో 15 అవర్స్ అయితే పట్టింది అరుణాచలంకి వెళ్ళడానికి. ఇంకా మేము బిఫోర్ డే మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయితే నైట్ 2కి రీచ్ అయ్యాం. మధ్య మధ్యలో హాల్టింగ్ తీసుకుంటూ, డ్రైవింగ్ మా వారు ఒక్కరే కాబట్టి ఇబ్బంది అయిందనమాట మధ్య మధ్యలో హాల్టింగ్ తీసుకుంటూ. కానీ అరుణాచలం వెళ్ళడమే ఒక అదృష్టం అంట. చాలామంది నోటి వెంట విన్నాను, ఆయన రప్పించుకుంటేనే, శివయ్య రప్పించుకుంటేనే మనం వెళ్తామంట. ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నా వెళ్ళలేమంట. అది ఒక అదృష్టము, లక్ అనే చెప్పొచ్చు. ఇంకా మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా రూమ్ షిఫ్ట్ అవ్వడము, ఎక్కడి వస్తువులు అక్కడనే చిందరవందరగా ఉన్నాయి. అయినా కూడా అసలు ఇప్పుడు వద్దు అన్నా కూడా మా వారు వినలేదు. ఆయన పిలిచినప్పుడే వెళ్ళాలి అనేసి ఆ చిన్న బేబీని పట్టుకొని, మా అత్తమ్మను మా బాబుని తీసుకొని అంత చాతగాకుండానే ఉన్నాము, వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసేసి, గిరి ప్రదక్షిణ చిన్న బాబుతో కుదరదు కాబట్టి కారులోనే గిరి ప్రదక్షిణ చేసేసామన్నమాట. గిరి ప్రదక్షిణ చేసేసి ఆ విధంగా అష్టలింగాలను కూడా దర్శించుకొని, అందులో ఒక లింగం మిస్ అయింది, అగ్ని లింగం మిస్ అయిందనమాట. దర్శించుకొని ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చేసి వంట చేసుకొని ఈవినింగ్ ఇంకా దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది అరుణాచలము రాజగోపురము. ఇంకా లోపలికి మొబైల్స్ అలో చేయరు కాబట్టి, అలో చేసినా కూడా వీడియోస్ తీయలేము కాబట్టి ఉన్నటువంటి కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా అరుణాచలము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మా అత్తమ్మ చాతనవ్వట్లేదు, నేను రాను అని చెప్పేసి అనింది, కాళ్ళు నొస్తుంది అనేసి. కాకపోతే ఇంకా మాకు 3 to 4 అవర్స్ పట్టింది అనుకుంటా దర్శనానికి. హ్యాపీగా అయితే దర్శనం అయిపోయి బయటికి అయితే వచ్చేసాం. ఇంకా ప్రశాంతంగా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలని అయితే